హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. వరుస సోదాలతో ఏసీబీ అధికారులు హడలిస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. గత 2 రోజుల క్రితం ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నివాసంలో సోదాలు కొనసాగించినటువంటి ఏసీబీ అధికారులు తాజాగా ఇవాళ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో సోదాలు కొనసాగిస్తున్నారు. మచ్చబల్లారంలోని ఆయన ఇంట్లో ప్రజెంట్ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. కేవలం ఆయన ఇంట్లో మాత్రమే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి బంధువులు సన్నిహితుల నివాసంలో సుమారుగా 10 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ప్రజెంట్ నిజామాబాద్ లో ఆయన పనిచేస్తున్నారు కాబట్టి నిజామాబాద్ లో ఆయనకు సంబంధించినటువంటి ఇళ్లతో పాటు ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఛాంబర్ లో కూడా ఈ సోదాలు కొనసాగితే ప్రజెంట్ మచ్చబల్లారంలో ఆయనకు సంబంధించినటువంటి నివాసం ఉంది. ఇక్కడ కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా మల్లారెడ్డి పైన ఇప్పటికే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసును ఏసీబీ అధికారులు నమోదు చేశారు. దీంతో ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహించడంతో పాటు ఉదయమే ఆయన ఇంటికి చేరుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఆయన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న అనంతరం ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఆ తర్వాత ఇతర పత్రాలను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకుని వాటికి సంబంధించినటువంటి ఆస్తుల విలువను అంచనా వేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మల్లారెడ్డి మీద గతంలోనే చాలా ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఇదే కాకుండా ఇటు మద్యానికి సంబంధించినటువంటి షాపుల నుంచి ఆ తర్వాత కళ్ళదుకారాల నుంచి కూడా మామూలు అంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాకుండా అనుమతులకు సంబంధించినటువంటి విషయంలో కూడాను డబ్బులు తీసుకోవడంతో పాటు లంచాలు తీసుకోవడంతో పాటు ఇలాంటి వివరాస్పదమైనటువంటి తీరు ఆయనదంటూ కూడా గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చినటువంటి సందర్భం. సో ఇదే నేపథ్యంలో ఆయన మీద దృష్టి పెట్టినటువంటి ఏసీబీ అధికారులు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయంటూ కూడా భావించి ఆయనకు అన్నటువంటి ప్రాథమిక విచారణ పూర్తి చేసిన తర్వాత ఆయనపై కేసు నమోదు చేసి ప్రజెంట్ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సోదాలు చేస్తున్నటువంటి సందర్భంలో కోట్లాది రూపాయల అక్రమాస్తులను గత కొద్ది రోజుల క్రితం ఏసీబీ అధికారులు చేసిన సోదాలు గుర్తించారు. ఈ రోజు కూడా మల్లారెడ్డి నివాసంలో ఏ మేరకు ఆస్తులు బయటపడతాయని మాత్రం చూడాలి. సో మొత్తానికి ఇవాళ రాత్రి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతాయి. అనంతరం ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉంటే మాత్రం మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతరం అతన్ని రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ శశి.